ప్రకృతి ఆగ్రహానికి గురైన వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నెస్లే కంపెనీ జేసీఐ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పరంగా బాధితులకు సహాయం అందినప్పటికీ మన వంతు సహకారం అందించడానికి ముందుండాలన్నారు. అనేక సందర్భాల్లో బాధితులకు సాయం చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి సమయాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు మరింతగా ముందుకు రావాలన్నారు. వైఎస్ఆర్ కాలనీలోని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల ఆవరణలో వరద బాధితులకు విలువైన కిట్లు పంపిణీ చేశారు. సుమారు 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కిట్లను వరద బాధితులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు మాట్లాడుతూ నెస్లే ఇండియా కంపెనీ ప్రతినిధులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాధితుల తరపున అడిగిన వెంటనే స్పందించి బాధితులకు భరోసా ఇచ్చి వారికి బాసటగా నిలబడిన నెస్లే ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకుని మరికొన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జేసీఐ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకున్నట్లు తెలిపారు. బాధితులకు ఉడతా భక్తిగా సేవ చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. డాక్టర్ నూరి పర్వీన్ మాట్లాడుతూ బాధితులను ఆదుకునేందుకు మరిన్ని సేవా సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాధితులకు సాయం చేయడమే మానవ ధర్మమన్నారు. ఈ క్రమంలో నెస్లే ఇండియా కార్పొరేట్ అఫైర్స్ మేనేజర్ వసీం అహ్మద్, జోనల్ అధికారులు ప్రమోద్ కుమార్, రవీంద్రారెడ్డి, మేనేజర్ చెన్నై తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాలనీ క్యాంపస్లో శ్రీగౌత విద్యా సంస్థల్లో నెస్లే కంపెనీ వారు అట్లాగే జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు కలిపి 20 lakhs విలువ చేసినటువంటి సర్వీస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకర విషయం. ప్రభుత్వం మేరకు ప్రభుత్వాలు చెప్పినటువంటి విధానంగా అన్ని సర్వీస్ సంస్థలతో పాటు ఈరోజు ఈ 2 కంపెనీలు కలిపి మా స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా పర్సన్స్కి ఈ యొక్క సహాయ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇటువంటి సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చేయూతగా ఉంటుందని ఉద్దేశంతో వాళ్ళు మా స్కూల్ షెల్టర్ని అడగడం, అదే రకంగా మేము కాదనకుండా వాళ్ళకి ఇవ్వడం, చక్కగా సంతోషంగా పీస్ఫుల్గా అవతల ప్రెస్ వాళ్ళ సాయంతో కానీ అట్లాగే పోలీసుల సాయంతో కానీ వాలంటీర్ల సాయంతో నాయకుల సాయంతో పీస్ఫుల్గా ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేస్తారని, ఇటువంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో కానీ నేషనల్ కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ చేస్తారని తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు నేషనల్ కంపెనీ నుంచి వసీం గారు, చెన్నై గారు, అట్లాగే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి ప్రెసిడెంట్ హర్షవర్ధన్ గారు, ప్రమోద్ గారు, ఇంకొక ప్రమోద్ గారు, డాక్టర్ గారు, అట్లాగే చాలామంది ఇక్కడ కలవడం, మా స్కూల్ ప్రిన్సిపల్ కూడా అన్ని రకాలుగా సహకరించడం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులు ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తారనుకుంటే నేను డెఫినెట్గా ముందుంటానని, మాకు అన్ని బ్రాంచుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని తెలియజేసుకుంటూ వారికి ఇంకోసారి అభినందనలు, శుభాభినందనలు, ధన్యవాదాలు, నమస్కారం. సో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో మనం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది 2021 నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 సంవత్సరాలుగా నెస్లే కంపెనీ వాళ్ళ సహకారంతో జేసీఐ ఇండియా ఒక ఎన్జిఓ పార్ట్నర్గా ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్నామండి. ఇది ప్రతి సంవత్సరం కూడా వరదలు ఎక్కడెక్కడైతే వస్తాయో ఆ వరద ప్రాంతాల్లో వరద బాధితులకు హెల్ప్ చేయాలన్న ఒక బాధ్యతతో సిఎస్ఆర్ కనెక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగిందండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి నెస్లే వాళ్ళు మేము ఉన్నామంటూ మాకు సహకారం ఇచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా మన 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 3-4 కోట్ల రూపాయల వరకు ఈ 4 సంవత్సరాల్లో మనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఈరోజు వైఎస్ఆర్ కాలనీ చాలా బాగా అఫెక్ట్ అయిందన్న ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. రీసెంట్గా విజయవాడ వరదలు అందరికీ తెలిసిందే. సో ఆ వాళ్ళ కుటుంబాలకు ఎంతో కొంత మనం సహాయం చేద్దామని మేము నెస్లే వాళ్ళని అప్రోచ్ అవ్వడం, సో వాళ్ళు సహకారం ఇవ్వడం, దాదాపు ఈరోజు 20 లక్షల వర్తు నిత్యావసర వస్తువులను ఈరోజు మనం ఇవ్వడం జరుగుతుందండి. 1500 కుటుంబాలకి, వైఎస్ఆర్ కాలనీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకి నిన్ననే గవర్నమెంట్ ద్వారా డేటా తీసుకుని వాళ్ళందరికీ కూడా కిట్స్ మన కూపన్స్ ఇష్యూ చేసి ఆ కూపన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు కిట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో రకరకాల వస్తువులు పెట్టాం.
మన పసుపు కారం దగ్గర నుంచి ఉప్పు షుగరు అలాగే 10 కేజీలు బియ్యము దాదాపు 15 కేజీలు బాక్స్ అండి. అది అన్నీ కూడా నిత్యావసర వస్తువులు వాళ్ళకి ఒక నెల రోజుల పాటు సరిపోయే వస్తువులందరినీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా నెస్లే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ సహకారం, అందులో వసీం గారు ముఖ్యంగా ఈ లోకల్ ఇన్ఛార్జ్ అండి ఈ 2 రాష్ట్రాలకి కూడా, ఆయన సహకారం, అలాగే లోకల్ నెస్లే పీపుల్ వచ్చారు. ఈ కార్యక్రమం ఇక్కడ కోఆర్డినేట్ చేసింది కూడా జూనియర్ ఛాంబర్ యొక్క లోకల్ అసోసియేషన్స్ అండి. ఇక్కడ జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ అని అలాగే జేసీఐ విజయవాడ పైనీర్స్ అని 2 లోకల్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. సో వాళ్ళిద్దరూ కూడా ఈ ప్రోగ్రామ్కి చాలా సహకరించారు. అండ్ ఇది ఇంత విజయవంతంగా జరగడానికి కారణం మన గౌతమ్ విద్యా సంస్థల అధినేత గారు. ఎందుకంటే ఈ స్కూల్లోనే ఇవన్నీ డంప్ చేయడం కానీ, ఇక్కడ కోఆర్డినేట్ చేయడం కానీ, స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా దీనికోసం మాకు హెల్ప్ చేశారు, వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. అలాగే పోలీస్ వాళ్ళకి, అలాగే తహసీల్దారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ కూడా సహకరించి చాలా స్మూత్గా 1500 కిట్లు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగాం అనమాట. సో వీళ్ళందరికీ కూడా శుభానందనలు. అలాగే నెస్లే వసీం గారికి వాళ్ళకి కృతజ్ఞతలు. ఇంకా ముందు కూడా ఇలాంటి వరదలు అలాంటివి వచ్చినప్పుడు మేమందరూ కూడా ముందుకున్నామని చెప్పేవాళ్ళే మన నెస్లే కంపెనీ వాళ్ళు, అలాగే జూనియర్ ఛాంబర్ కూడా. సో సర్వీస్ అంటే ముందుండేది జేసీఐ ఆర్గనైజేషన్. మాకు మేము తోడున్నామంటూ నెస్లే సంస్థ వచ్చింది. నెస్లే సిఎస్ఆర్ కనెక్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఎక్కడైనా సరే న్యాచురల్ క్లైమిటీస్ ఉన్నప్పుడు వరద బాధితులందరికీ గ్రాసరీ కిట్స్ అందిస్తున్నాము. ప్రతి గ్రాసరీ కిట్స్ 15 కేజీస్ వరకు ఉండి నిత్యావసర సరుకులు బియ్యం దగ్గర నుంచి పసుపు కారం దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ ఎవ్రీ టైం మాకన్నా ముందు నెస్లే వాళ్ళే ఈ ఏరియాస్ ఎఫెక్టెడ్ ఉన్నాయి లోకల్గా వాళ్ళు మాట్లాడుకుని అప్రోచ్ అవుతూ ఉంటారు మా జేసీఐ ఇండియాకి. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మా జేసీఐ ఇండియా తరపు నుంచి ఎన్వీపీ హర్షవర్ధన్ రెడ్డి గారు, జోన్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ గారు, ప్రెసిడెంట్ ప్రమోద్ గారు అండ్ ఇంపాక్ట్ ప్రెసిడెంట్ రవీంద్ర గారు కూడా రావడం జరిగింది. ఇక్కడంతా ఈ స్కూల్ గౌతమ్ స్కూల్ వాళ్ళు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. 20 lakhs ఆల్మోస్ట్ ఈ గ్రాసరీస్ అన్నీ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ మీ అందరికీ సోషల్ మీడియా కానీ మన పోలీస్ వాళ్ళ సహకారం అందరూ హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ.